హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ శ్రీకాళహస్తికి విజిటింగ్కి వెళ్ళాను. అక్కడ మా పాప మా బాబు ఇద్దరు చదువుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాక ఈ పిల్లలంతా కూడా చాలా బాగా చేసుకుంటాడు. ఈ అబ్బాయి ఫస్ట్ క్లాస్ బాబు. అక్కడికి వాళ్ళ పిల్లలు ఎవరి దాంట్లో కూడా తక్కువ కాకూడదనే ఉద్దేశంతో ఏమో చాలా అంటే ఫస్ట్ క్లాస్కి ఇంత హెవీగా చేసుకొని రావచ్చా అనే థాట్ అయితే వచ్చింది నాకు. చాలా అంటే చాలా బాగా చేసుకొచ్చాడు. నీటిలో ఉన్న ఎనిమల్స్, భూమి మీద ఉన్న ఎనిమల్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా చేసుకొచ్చాడు ఈ అబ్బాయి. ఈ పాపలు ఇద్దరు 7th క్లాస్ అంట. వీళ్ళు కూడా హార్ట్ బ్లడ్ ఎట్లా సర్క్యులేషన్ అవుతుంది అనేది వీళ్ళు డెమో చేసి చూపించారు. వీళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది అది మాత్రం. నాకైతే చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళాక. ఇంతమంది పిల్లలు వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెయినింగ్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. తప్పులు లేకుండా చెప్తున్నారు. ఈ పాప కూడా ఫస్ట్ క్లాస్ పాప. ఈ పాప బాడీ పార్ట్స్ చేసుకొచ్చింది. ఈ పాప వచ్చి రెయిన్బో కలర్స్ అంతా కలిపి పెట్టుకుంది పక్కన. ఈ అబ్బాయి కూడా జూలో ఎలా ఎన్ని ఉన్నాయి అనేది పెట్టాడు. ఈ విధి సీడు లోపల భూమిలోంచి ఎలా మొలకెత్తుంది అనేది ఆడ డ్రాయింగ్ వేసి పెట్టాడు. ఇవన్నీ సీడ్స్ మొలకొచ్చేటి పెట్టాడు. ఇవి కూడా సంబంధించే. ఇవి వాటర్ పోసినప్పుడు కిందికి ఎలా డిస్ప్రాక్ట్ అవుతున్నాయి వస్తున్నాయి అనేది ఈ అబ్బాయి అక్కడ ఈ డయాగ్రామ్ ద్వారా చూపించాడు. చాలా బాగుంది. ఈ పాప ఫ్రెండ్స్ చాలా బాగా చేసుకొచ్చింది. సీజన్స్ సమ్మర్ సీజన్ ఎలా ఉంటుంది, వింటర్ సీజన్ ఎలా ఉంటుంది, చలి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, శీతలకాలం అప్పుడు ఎలా ఉంటుంది. ఈ పాప వచ్చి నెక్స్ట్ అక్కడ అంతే రైన్ సీజన్స్ ఎలా ఉంటాయి అనేది వేసుకొచ్చింది. నెక్స్ట్ ఈ అమ్మాయి మైండ్ చేసుకొని వచ్చింది. చిన్నదైనా సరే చాలా బాగా చేసుకొచ్చింది. ఎక్స్పీరియన్స్ కూడా భలే చేసి చెప్తున్నారు ఈ పిల్లలు. నేను అందరికి అడగకపోవడం నేను చాలా మిస్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టైంలో కాకుండా నేను కొంచెం లేట్గా పోవడం వల్ల నేను అన్నీ మిస్ అయిపోయినాననే ఒక గిల్టీనెస్ ఫీలింగ్ నాకు ఆ రోజు ఉన్నింది ఫ్రెండ్స్. కానీ చూసిన వరకు ఇవి చూసాం కదా చాలే అనే తృప్తి మాత్రం ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా చేసుకొచ్చారు ఈ పిల్లలు. కానీ ఈ అబ్బాయి చూడు హ్యూమన్ బాడీలో ఎలా వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ఉండేది, స్టమక్ నుంచి మనం తిన్నది ఎలా వస్తుందని చేసేది. వీరు వచ్చి ఫ్యాక్టరీ ఎలా మోపు ఉంటుంది, ఇచ్చి బాబు వచ్చి ట్రీ ఎలా చూరున్నప్పుడు ఎలా తీసుకుంటూ చెదురున్నప్పుడు ఎలా అబ్జర్వ్ చేసుకునేది అనేది. ఈ అబ్బాయి భూమి గురించి, ఇవి వచ్చి వేస్ట్ ప్రోడక్ట్ గురించి, ఆ వేస్ట్ని ఎలా చేసేయాలండి. ఇది కూడా చూపాకు సంబంధించి రైన్ పడుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఎండ వచ్చినప్పుడు ఎలా వస్తుంది. ఇవి వచ్చి లార్వా పగిలినప్పుడు ఎలా బ్లాస్ట్ అయినప్పుడు ఎలా వస్తుంది. ఈ పాప వచ్చి క్లేతో చేసుకొచ్చింది. ఏరోప్లేను, విమానము ఇలాంటివన్నీ చాలా చాలా బాగా చేసుకొచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. నేను అందరికి అడగపోవడం అనేది మిస్ అయిపోయాను. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ షూట్ చేసి మరి మేము మీకు అందరికి అప్లోడ్ చేసిన. ఎందుకంటే ఇవి చూడడం వల్ల మన పిల్లలకు కూడా ఇవి చేసి పంపించిన మనం కూడా చేసి పంపించిన థాట్ కోసమే నేను ఇవన్నీ తీసి పెట్టాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఉపయోగపడతాయని. దీంట్లో ఏమన్నా తప్పులు ఏమైనా ఉన్నా కూడా నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఈ పాప అయితే చేసుకునే లేక కొనుక్కొని వచ్చి అసలు పెట్టేసింది ఈ పాప శివంజరము. ఈ పాప కూడా కొంచెం అటు ఇటు చేసుకొని వచ్చింది. అది అర్థం కాకపోయినా తీసి పెడదామని ఒక ఉద్దేశంతో, ఇంకేం లేదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.